నా నాలుకతో పాపం చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటిని. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయామేడమైన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ సాయంత్ర సమయమందు మీ యొక్క పరిశుద్ధమైనటువంటి సాన్నిధ్యమునకు మేము వచ్చున్నాము. తండ్రి, మా హృదయావసరతను మీరు ఎరిగినటువంటి దేవుడవు గనుక ప్రభా, మా హృదయాంతరంగములో ఉన్నటువంటి సమస్తమును నీవు ఎరిగి దానిని పవిత్రపరచవలని నీవు ఆశించేటువంటి దేవుడవు కనుక ప్రభా, మేము నీ యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు మాలో నీ తప్పిదములన్నిటిని మేము చూసుకొనగలుగునట్లుగా, వాటిని సరిచేసుకొని ప్రభా, మీ యొక్క సన్నిధిలో మేము మీకు ఇష్టలమై బ్రతకగలుగునట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 1వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది: నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. బైబిల్లో మన నోటికి సంబంధించినటువంటి వాక్యంలో అనేకమైనటువంటివి వ్రాయబడి ఉన్నవి. అయితే ఈ దినమందు వాటన్నిటిని చూచేందుకు మనకు సమయం లేదు గనుక ఈ వాక్యపు వెలుగులో ఒక విశ్వాసి యొక్క అవసరతను గురించి ఈరోజు ధ్యానిద్దాము. ఇప్పుడు చదవబడినటువంటి ఈ యొక్క వాక్యములో కీర్తన గ్రంథకర్త 2 నిర్ణయములను తాను తీసుకుంటున్నట్లుగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 2 నిర్ణయములు నోటికి సంబంధించినటువంటివిగా ఉండటం మనం గమనించవచ్చు. ఈ లోకస్తులకు సంబంధించి వారి నోటికి అదుపు అనేటువంటిది వారికి అవసరం లేదు. వారు ఏదైనా మాట్లాడగలరు, ఎప్పుడైనా మాట్లాడగలరు, ఏమైనా చేయగలరు. వారి విషయంలో మనం ఆలోచించటం లేదు. కానీ ఈ వాక్యమును ఒక విశ్వాస యొక్క జీవితమునకు సంబంధించినటువంటిదిగా అప్లై చేస్తూ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క వాక్యం యొక్క ప్రాధాన్యత ఒక విశ్వాస జీవితంలో ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిద్దాం. చాలా మంది ఏమనుకుంటారంటే, వారు విశ్వాసులైనప్పుడు అప్పటితోనే దేవుని దగ్గరకు ఎప్పుడైతే వారు వచ్చి వారి యొక్క హృదయమును ఆయనకు సమర్పించుకొని ఆయనతో ఒడంబడిక చేసి క్రీస్తుతో కలిసి ముందుకు సాగవలనని తమ విశ్వాస యాత్రను ప్రారంభించారో అప్పటితోనే ఈ యొక్క తప్పిదములకు సంబంధించినటువంటి సమస్తము పూర్తయిపోయినదని తలంచేటువంటి వాళ్ళు కొందరు ఉంటూ ఉంటారు. లేదండి, మన విశ్వాస జీవితంలో క్రీస్తుతో ఒడంబడిక చేసిన తర్వాత కూడా అనేక పర్యాయములు మనము మన ఇష్టానుసారంగా తప్పిదములు చేసేటువంటిది ఉంటూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ప్రార్థనలో బలహీనులం అవుతూ ఉంటామో అప్పుడు వాక్యానుసారంగా కాకుండా మన శరీరానుసారంగా, మన ఇష్టానుసారంగా మనము పనులు చేయటానికి ప్రారంభిస్తూ ఉంటాం. ఈ క్రమంలో అనేకమైనటువంటి తప్పిదములు జరుగుతూ ఉంటాయి. ఈ తప్పిదములను ఎప్పటికప్పుడు వాక్య వెలుగులో పరిశీలించుకొని మనలను మనము మరల క్రీస్తు యొద్దకు తెచ్చుకున్నట్లుగా మనము వాటి నిమిత్తమై పశ్చాత్తాపపడి తిరిగి ప్రభు యొక్క క్షమాపణను కోరేటువంటి వారంగా ఉండవలసి ఉంటుంది. నీవు విశ్వాసమైనప్పుడు దేవుడు నిన్ను గురించి ఆశించేటువంటిది ఏంటంటే, నీ యొక్క హృదయాంతరంగంలో ఆయనకు మొట్టమొదటి స్థానము నీవు ఇవ్వాలని చెప్పి ఆశిస్తూ ఉంటాడు. నీ యొక్క జీవితం అంతటిపై ఆయన యొక్క అధికారము కలిగి ఉండాలని, నీ యొక్క నిర్ణయములన్నీ పరిశుద్ధాత్మ యొక్క ఆజ్ఞలకు లోబడినటువంటివిగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా ఆయన ఆశించేటువంటిది ఏంటంటే, నీ యొక్క నోటిని పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములో ఉంచుకొనవలనని ఆశిస్తూ ఉంటాడు. చాలా మంది వారి యొక్క జీవితములను క్రమపరుచుకుంటూ జాగ్రత్త పడుతున్నప్పటికీ నోటిని అంత హద్దులో ఉంచుకున్నటువంటి అనేక మంది విశ్వాసులు ఉంటూ ఉంటారు. అయితే దేవుడు నీ యొక్క నోటిని హద్దులో ఉంచుకునవలనని, పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములో ఉండి నువ్వు మాట్లాడవలనని దేవుడు ఆశిస్తూ ఉంటాడు. ఈ విధంగా జరగాలనంటే ప్రభుతో నీవు దగ్గరగా నడిచేటువంటి వాడివై ఉండాలి. ఆయనతో ఉన్నటువంటి సంబంధాన్ని నువ్వు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ, పరీక్షించుకుంటూ, ఆ స్పిరిచువల్ ఆడిట్స్ అనేటువంటివి ఎప్పటికప్పుడు జరుపుకుంటూ, నీ హృదయమును దేవుని యొక్క వెలుగులో పరిశీలించుకుంటూ జరిగినటువంటి తప్పిదములను గ్రహించుకుని పశ్చాత్తాపపడేటువంటి వాడుగాను, క్షమాపణ కోరేటువంటి వాడుగాను ఉండవలసి ఉన్నది. మనం చేసేటువంటి తప్పిదములు మొట్టమొదట మన యొక్క మనస్సులో తలంపులతో ప్రారంభమవుతాయి. ఈ తలంపు అనేటువంటిది తలంపులతోనే కొన్నిసార్లు ఆగిపోవచ్చు. అయితే ఆ తలంపు నుండి క్రియ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉండొచ్చు. ఈ తలంపుగా ఎప్పుడైతే నీ యొక్క మనసులో ప్రారంభమైందో ఒక దురాశ, దాని విషయమై నువ్వు ఆలోచిస్తావు. ఆలోచించి దాని ప్రకారంగా చేయాలా వద్దా అనేటువంటి దాన్ని కొంతసేపు ఆలోచించిన పిమ్మట నువ్వు చేయాలి అని అనుకున్నట్లయితే ఇంకా ముందుకు ఒక అడుగు వేసి అప్పుడు
దాన్ని అప్రూవ్ చేస్తావు. ఈ అప్రూవ్ చేయబడినటువంటిది ఏ విధంగా చేయాలి అనేటువంటిది నెక్స్ట్ స్టెప్కు వెళుతుంది. ఆ విషయంలో కూడా నీ యొక్క నిర్ణయం చొప్పుననే అది క్రియారూపానికి తర్వాత వెళుతూ ఉంటుంది. ఒకవేళ నీకు తలంపు వచ్చినప్పుడే ఆ తలంపు సరైనటువంటిది కాదు, దైవ చిత్తానుసారమైనటువంటిది కాదు అని నీవు తెలుసుకుని దానిని అక్కడితోనే విడిచిపెట్టేసేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మిగిలినటువంటి స్టేజెస్ కి అది వెళ్ళదు. క్రియారూపం దాల్చేటువంటి ఈ యొక్క తప్పిదములు ఏవైనా ఉన్నట్లయితే అప్పుడు అవయవములు అనేటువంటిది ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. అవయవములు ఇన్వాల్వ్ అయినటువంటి తప్పిదములలో ఒకటి నోటితో చేసేటువంటి తప్పిదములను చేయటం అనేటువంటిది. సాధారణంగా ఏ ఇతర అవయవంతోనైనను మనము పాపము చేయక ముందే మొట్టమొదటిగా ఈ నోటితో పాపం చేయటం అనేటువంటిది ముందు వరుసలో ఉంటూ ఉంటుంది. తలంపు కలిగి ఆ తలంపు లోపల నుండి మాటల రూపంలో బయటకు రావటం జరుగుతూ ఉంటుంది. హృదయము నిండి ఉంటూ దానిని బట్టి నోరు మాట్లాడును అని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఏ విధంగా నీ యొక్క హృదయం నిండి ఉన్నదో దానిని బట్టి నీ యొక్క మాటలు బయటికి రావటం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క సంభాషణ సరిగా లేదు అని అంటే, మాటలు సరిగా లేదు అని అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఆ విశ్వాసి యొక్క విశ్వాస జీవితంలో ఏదో తేడా ఉన్నది, ప్రభువుతో ఉన్నటువంటి యొక్క సంబంధము సరిగా లేదు, తన యొక్క ప్రార్థనా జీవితం సరిగా లేదు, వాక్యములో తాను నిలిచి ఉండటం అనేటువంటిది సరిగా లేదు అని ముందు గమనించుకోవాలి. కాబట్టి ఒక విశ్వాసి గనక తన నోటితో తప్పిదములు చేస్తున్నాడని అంటే దాని యొక్క ఇండికేషన్ ఒకటేంటంటే తనకు ప్రభువుతో ఉన్నటువంటి సంబంధము సరిగా లేదు, ఎక్కడో తేడా ఉన్నది, దాన్ని సరి చేసుకొనవలెను అనేటువంటిది మొట్టమొదటి ఇండికేషన్ గా మనం గమనించవచ్చు. మనుషుల యొక్క వ్యక్తిత్వాలను బట్టి, వారు మాట్లాడేటువంటి విధానాన్ని బట్టి మనుషులను సాధారణంగా 3 రకాలుగా మనం విభజించవచ్చు. కొందరు సౌమ్యులుగా ఉంటూ ఉంటారు, కొంతమంది కరకుగాను వెంటనే ఘాటుగా సమాధానం చెప్పేటువంటి వారుగా స్పందించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వీరిద్దరికి మధ్యగా మిగిలినటువంటి వారందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంటుంది. ఇది మనం నిత్య జీవితంలో గమనించేటువంటిది. కొంతమంది చాలా సౌమ్యులుగా ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడినా గానీ చాలా సౌమ్యంగా ఉంటుంది. వాళ్ళని చాలా మంది ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, హాస్యంగా ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు, అయినా గానీ వారు స్పందించరు సాధారణంగా. ఇలాంటి వారు కొంతమంది ఉంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే వారిని అనకముందే వారిని అన్నారనుకుని ఘాటుగాను, డిఫెండింగ్ గాను, అఫెండింగ్ గాను మాట్లాడేటువంటి వారు కొందరు ఉంటూ ఉంటారు. ఇలాంటి వారు మరొక కోవకు చెందినటువంటి వారు. ఇక మిగిలినటువంటి వారందరూ ఈ రెండు ఆ ఎక్స్ట్రీమ్ కి ఈ ఎక్స్ట్రీమ్ కి మధ్యలో రకరకాల ప్లేసుల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది, ఏం తెలియజేస్తాడు? మొదటిగా తను కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు. మాట్లాడటం అనేటువంటిది కమ్యూనికేషన్ లో భాగం. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే తను సంభాషిస్తున్నాడు, కమ్యూనికేట్ చేస్తున్నాడు. ఒకవేళ కమ్యూనికేట్ చేయకపోయినట్లయితే తన హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇమోషన్స్ ని, ఫీలింగ్స్ ని బయటకు తెలియజేస్తూ ఉంటాడు. హృదయము ఏ విధంగా అయితే నిండి ఉన్నదో, ఏ విధమైనటువంటి తలంపులతోనూ, ఆశలతోనూ, ఫీలింగ్స్ తోనూ నిండి ఉన్నదో దానిని బట్టి ఒక వ్యక్తి మాట్లాడటం అనేటువంటిది, తన యొక్క సంభాషణ అనేటువంటిది మనకు బయటకు తెలియబరచబడుతూ ఉంటుంది. అదే సమయంలో ఆ వ్యక్తి తన యొక్క ఇమోషనల్ స్ట్రెంగ్త్ ని, వీక్నెస్ ని కూడా తెలియజేస్తుంటాడు. నువ్వు మాట్లాడేటువంటి పద్ధతిని బట్టి, నువ్వు మాట్లాడేటువంటి మాటలను బట్టి ఇమోషనల్ గా నువ్వు ఎలా ఉన్నావు, స్ట్రాంగ్ గా ఉన్నావా లేకపోతే బలహీనంగా ఉన్నావు అనేటువంటిది బయట వారికి తెలుస్తూ ఉంటుంది. సాధారణంగా మనుషులు చేసేటువంటి తప్పిదములను మనము 3 రకాలుగా విభజించవచ్చు. మైనర్ మిస్టేక్స్ అని, ఆ తర్వాత మేజర్ మిస్టేక్స్ అని, రెండింటికి మధ్యస్థంగా ఉన్న వాటిని మీడియం టైప్ ఆఫ్ మిస్టేక్స్ అని చెప్పి జనరల్ గా అంటూ ఉంటారు. ఒక విశ్వాసి చేసేటువంటి తప్పిదములు జనరల్ గా మైనర్ మిస్టేక్స్ లేకపోతే మైనర్ మీడియం మిస్టేక్స్ ఈ కోవకు చెందినటువంటివి ఉంటూ ఉంటాయి, కానీ సాధారణంగా మేజర్ మిస్టేక్స్ అనేటువంటివి ఉండవు. అయితే బైబిల్లో ఏమని వ్రాయబడి ఉన్నదంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనములలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుబెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఈ విధంగా యాకోబు నాలుకను గురించి రాయిచున్నాడు.
దీనిలో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఈ యొక్క నాలుక బహుచిన్న అవయవమైనప్పటికీ దాని వల్ల వచ్చేటువంటిది మనం చేసేటువంటి తప్పులు మైనర్ మిస్టేక్సే కాకుండా అనేకమైనటువంటి మేజర్ మిస్టేక్స్ కూడా దీని ద్వారా రాగలవు, అనేకమైనటువంటి కాంప్లికేషన్స్ దీని ద్వారా అరైజ్ కాగలవు అనేటువంటిది ఇక్కడ యాకోబు తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాసులను గమనించినప్పుడు ఒక్కోసారి కొన్ని సంఘములలో కొంతమంది మధ్యన ఏ విధంగా జరుగుతుందంటే, ఏదో చిన్న మాటను గురించి మొదలవుతుంది అదంతా. ఈ చిన్న మాటే మనుషులను దాటి వెళ్లి మరొకరికి చేరేటప్పటికి అది ఇంకొంచెం పెద్దగా తయారవుతుంది. దానికి ఇంకో ఆయన నాలుగు కలిపి ఇంకో విధంగా చెప్తాడు. ఈ విధంగా చివరికి అసలు వ్యక్తిని చేరేటప్పటికి ఎవరికి విరోధంగా అయితే, ఎవరిని గురించి మొట్టమొదటిగా ఈ యొక్క సంభాషణ ప్రారంభించారో, ఈ మాటలు అన్నారో, ఆ మాటలు అతనికి చేరేటప్పటికి అది పూర్తిగా మారిపోయేటువంటి అవకాశం చాలా ఉంది. ఇలాంటివి మనం చాలాసార్లు చూస్తుంటాం. ఆ వ్యక్తికి చేరినప్పుడు నన్ను గురించి ఎంత పెద్ద మాటలు మాట్లాడతారా, నన్ను గురించి ఇన్ని చెప్తారా, అసలు అన్నటువంటిదే ఒక మాట. ఈ మధ్యలో రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు జరిగి అతని వరకు వెళ్లేటప్పటికి పూర్తిగా దానికి భిన్నమైనటువంటి అర్థమనిచ్చేటువంటి సంభాషణ అతనికి చేరుతుంది. దీంతో పెద్ద రగడ మొదలవుతుంది. ఈ విధంగా నాలుగు రకరకములుగా మనకు చిచ్చు పెట్టేటువంటి అవకాశం ఉన్నది. సంఘములు ఎన్నో పాడైపోవటానికి ఈ దినములలో చాలా తావు ఈ నాలుక వలన కలుగుతూ ఉన్నది. నాలుక ద్వారా జరిగేటువంటి ఈ యొక్క తప్పిదములు, పాపం అనేటువంటిది మూడు రకాలుగా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనుషులు తమను తామును డిఫెండ్ చేసుకునేందుకు భావోద్వేగానికి గురై మాట్లాడుతూ ఉంటారు, తప్పిదం చేస్తూ ఉంటారు. కొంతమంది అఫెండ్ చేసేందుకు, అంటే తమను తాము సమర్థించుకునేందుకు కాదు, ఇతరులను బాధ పెట్టేందుకు, ఇతరులను అఫెండ్ చేస్తూ మాట్లాడేందుకు సంభాషణ కొనసాగించటం, ఈ విధంగా జరిగేటువంటి తప్పిదము మరి ఒకటి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డిఫెండ్ చేస్తూ మాట్లాడేటువంటి వాళ్ళు డిఫెండ్ తో ఆగరు. చాలా సందర్భాల్లో ప్రశ్నించినటువంటి ఆయన మనొక బాసు, మన పైన ఉన్నటువంటి అధికారి అయితే ఆ సందర్భాలు డిఫెండ్ చేస్తూ మాట్లాడుతూ అంతటితో ఆపేసేటువంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ అది అలాంటి సందర్భం కాకపోయినట్లయితే డిఫెండ్ చేస్తూ మాట్లాడేటువంటి వాళ్ళు ఎదుటి వాడిని వెంటనే అఫెండ్ చేయటం కూడా మొదలు పెడతారు. నేను ఇలా చేశాను అని నువ్వు అన్నావంట, నువ్వు పలానా సందర్భంలో ఎలా చేయలేదా, పలానా సందర్భంలో ఏం చేసావు, అప్పుడేం జరిగిందేంటి, ఇప్పుడేం జరిగిందేంటి, నువ్వు నాకు చెప్పేవాడువా అని చెప్పి ఈ రకంగా అఫెండ్ చేయటం అనేటువంటిది, డిఫెండ్ చేసేటువంటి వాడు సాధారణంగా అఫెండ్ చేయటం మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము. ఇక మూడవది ఏంటంటే, హృదయంలో చెడిపోయి ఉండటం వలన ఏ విధంగానూ సంబంధం లేనటువంటి విషయాలపైన, ఏ విధంగానూ సంబంధం లేనటువంటి వ్యక్తులపైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, నాకు ఉన్నటువంటి హేట్రెడ్, నాకు ఉన్నటువంటి ద్వేష భావము, ఇలాంటివన్నీ కూడాను బయటకు వెళ్ళగక్కేటువంటి ప్రక్రియ ఈ మూడో రకానికి సంబంధించినటువంటిది. నోటితో చేసేటువంటి తప్పిదములలో చాలా రకాలైనటువంటివి ఉన్నాయి. యారోగెన్స్ వలన జరగవచ్చు. అంటే అహంకారమైనటువంటి భావం కనుక నీలో ఉన్నట్లయితే, అహంకారం చేత నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఇతరులను దుఃఖపెట్టచ్చు, బాధ పెట్టచ్చు, వాక్యానుసారం కానటువంటి మాటలను, సంభాషణను కొనసాగించేటువంటి వాడు కావచ్చు. రెండవది అసూయ వల్ల ఇలా జరగవచ్చు. కొందరికి అసూయ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వాళ్ళు ఇతరులు తమకన్నా పైకి వెళుతూ ఉన్నట్లయితే ఏ విధంగానైనా సరే, కుటుంబ రీతిగా కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, తమకంటే ఏ రీతిగానైనా సరే, ఈ లోక సంబంధంగా అయినా సరే, మరో సంబంధంగా అయినా సరే, పైకి వెళుతున్నట్లయితే వీరు చూచి ఓర్చుకొనలేరు. ఓర్వలేనటువంటి స్వభావాన్ని వారు ఈ సంభాషణ రూపంలో తెలియజేస్తూ ఉంటారు. అదే విధంగా హృదయాంతరంగంలో బిట్టర్నెస్, ఇతరులంటే పడనటువంటి స్వభావం గనక ఉన్నట్లయితే వారు చేసేటువంటిది మంచి పనులైనప్పటికీ చెడ్డవిగాను, అవి సమాజానికి సరైనటువంటిది కాదు అనేటువంటి వారిని గురించి నువ్వు ప్రచారం చేయాలని చూస్తూ ఆ విధంగా నువ్వు వారిపై బురద జల్లుతూ మాట్లాడేటువంటి సందర్భాలు ఉండొచ్చు. కొంతమందికి ఎప్పుడో జరిగినటువంటి దాని విషయమే పగ తీర్చుకోవాలనేటువంటి ఆ యొక్క స్వభావం ఉంటూ ఈ విధంగా నోటితో తప్పిదములు చేసేటువంటి వారు ఉంటారు. కొంతమందికి హేయభావములు ఉంటే వారి పేరు చెప్తేనే మండిపడేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ హృదయములో ఈ యొక్క హేట్రెడ్ అనేటువంటిది ఉండటం వలన ఈ రకమైనటువంటి సంభాషణలు వాళ్ళు నోటితో తప్పిదములు చేయటం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి నోరు తెరిచారంటే భయంకరమైనటువంటి
రకమైనటువంటి వ్యభిచార మాటలు, ఇంకో రకమైనటువంటి బుద్ధిహీనమైన మాటలే వస్తూ ఉంటాయి. వారి నోరు తెరిచినప్పుడల్లా ఇదే రకమైన సంభాషణ మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా ఉండటానికి కారణం ఏంటంటే వారి మనసులో చెడిపోయి ఉన్నారు. వారికి మానసికమైనటువంటి వ్యభిచారము లోపల ఉండిపోయి హృదయం అంతా కూడా అదే రకమైనటువంటి తలంపులతో నిండి ఉండటం వలన ఏ మాటలు మాట్లాడినా, ఏ సందర్భం గురించి మనం మాట్లాడబోయినా ఆ యొక్క సంభాషణను అటువైపునికే తీసుకెళ్లేటువంటి వారుగా ఉంటుంటారు. కొంతమంది ప్రతి దానికి చిన్నబోతు, వారికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ. వారు చిన్నబోతు ఏ మాట మాట్లాడినప్పటికీ వారిని అన్నారనుకుని ఎత్తి పొడిచేటువంటి మాటలు తిరిగి మాట్లాడుతూ ఉంటారు. కొందరికి ఏంటంటే హృదయంలో గిల్టీ ఫీలింగ్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఈ గిల్టీ ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళు కూడాను ఇదే విధంగా ఏం చేస్తారంటే వాళ్ళని గురించి బయట వారు ఏమీ మాట్లాడలేదు, వారిని గురించి సంభాషించడం కూడా లేదు. అయితే వారికి లోపల గిల్టీ ఫీలింగ్ ఉండటం వలన సరైనటువంటి భాష లేనటువంటి మాటలు మాట్లాడుతూ నోటితో తప్పిదములు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మొదటిగా మనం చదివినటువంటి ఆ యొక్క వాక్యమునకు వచ్చినట్లయితే ఆ యొక్క వచనములో కీర్తన గ్రంథకర్త ఏమని చెప్తా ఉన్నాడంటే, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. ఇది తాను తీసుకున్నటువంటి నిర్ణయములలో ఒకటి. తన నాలుకతో పాపము చేయకుండానట్లు తన మార్గములను జాగ్రత్తగా చూచుకుందును అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినప్పుడు ఈ గ్రంథకర్త తాను ఒక నిర్ణయమును తీసుకున్నట్లుగా తెలియజేస్తూ ఉన్నాడు. తన నాలుకతో పాపము చేయకుండానట్లుగా తన మార్గములను జాగ్రత్తగా చూసుకునేలాగా తాను నిర్ణయించుకున్నట్లుగా చెప్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడాను మనం అనేకమైనటువంటి నిర్ణయములను తీసుకునవలసి ఉంటుంది. అనేక నిర్ణయములను మనం తీసుకొని వాటిని అమలు చేయవలసినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది. కొంతమంది అప్పుడప్పుడు నిర్ణయములను తీసుకుంటూ ఉంటారు కానీ వాటిని అమలు చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కొంతమంది నిర్ణయములను తీసుకుని కొంతకాలం అమలు చేస్తారు, ఆ తర్వాత ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అయితే ఈ నాలుకకు సంబంధించినటువంటి నిర్ణయములు అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా చూచుకుంటూ మనలను మనం పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ దేవుని యొక్క వాక్య వెలుగులో నిర్ణయములను తీసుకునవలసి ఉంటూ ఉంటుంది. మొదట్లో ప్రభు యొద్దకు నీవు వచ్చినప్పుడు, మారు మనసు నందినప్పుడు నీ యొక్క సంభాషణ మారినట్లుగా గమనించి ఉంటావు. అంటే నీకు నువ్వే తెలుసుకొని ఉంటావు. నీ యొక్క మాటలు మారినట్లుగాను, అంత పూర్వం నువ్వు సంభాషించినట్లుగా ఇప్పుడు సంభాషణ జరగకుండా ఉండటాన్ని నువ్వు చూడగలవు. ఇతరులు కూడా నీతో సెలవిస్తూ ఉంటారు, వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. పలానా అతను ఇప్పటి వరకు ఉన్నట్లుగా లేడు, తన యొక్క మాటలు కూడా తగ్గించేశాడు, ఏంటో మరి ఏం జరిగిందో అని చెప్పి అనుకునేటువంటి సందర్భాలు చాలా మంది యొక్క విషయాల్లో జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఆయన బిడ్డగా తయారైనావో అప్పుడు హోలీ స్పిరిట్ అనేటువంటిది నిన్ను గైడ్ చేయటం ప్రారంభిస్తుంది. ఈ హోలీ స్పిరిట్ గైడ్ చేయటం అనేటువంటిది నువ్వు ఎప్పటి వరకైతే దానిని అలవ చేస్తూ హోలీ స్పిరిట్ యొక్క కంట్రోల్లో నువ్వు ఉండాలని అనుకుంటావో అంతకాలం నేను గైడ్ చేస్తూ ఉంటాడు. దాని యొక్క పరిధి నుండి నువ్వు దాటిపోయి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించాలని నిర్ణయించుకున్నప్పుడు, ప్రార్థన నుండి దూరంగా వెళ్ళిపోయి పరిశుద్ధత నుండి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్ నీ మీద ఉండదు. ఆ సమయంలో మరలా నీ యొక్క మాటలు నీ ఇష్టానుసారంగాను అవి లోకానుసారంగాను మారటం ప్రారంభిస్తుంటాయి. కొంతమందిని మనం చూస్తుంటాం, వారు కోటాలకు వెళ్ళినప్పుడు ఆ కోటాలకు వెళ్ళి వచ్చిన తర్వాత కొంతకాలం వరకు వారి యొక్క మాటలు హద్దులలోనూ కంట్రోల్లోనూ ఉంటూ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ మామూలుగానే అయిపోతూ ఉంటాయి. జరిగింది ఏమిటి అని అంటే, కొంతకాలం వాళ్ళు ఆ యొక్క వాక్యమును విన్న తర్వాత హోలీ స్పిరిట్ యొక్క కంట్రోల్లో వారి యొక్క నాలుకను ఉంచటానికి అంగీకరించి ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మరలా ప్రార్థనలు ఎప్పుడైతే తగ్గిపోతూ ఉన్నారో మరలా మాటలు అనేటువంటివి మామూలుగా అయిపోవటం అనేటువంటిది మనం గమనించవచ్చు. ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు మనకు తెలిసేటువంటిది ఏంటంటే, మన నాలుక ఒకసారి కంట్రోల్ చేయబడింది అని చెప్పి ఎప్పటికీ అదే విధమైన కంట్రోల్లో ఉండకపోవచ్చు. అనేక మార్లు ఆ కంట్రోల్ తప్పి ఇష్టానుసారంగా మాట్లాడటం అనేటువంటిది జరగచ్చు. కొంతమంది ఎలా అనుకుంటూ ఉంటారంటే, నేను చెప్పిన మాటను ఎప్పటికీ వెనక మళ్ళీ తీసుకోను అనేటువంటి తత్వం కలిగినటువంటి వారు ఉంటుంటారు. అది సరైనటువంటి విషయం కాదు. మనం మాటల ద్వారా అనేకమైనటువంటి తప్పిదములను చేస్తూ ఉంటాము. కాబట్టి ఒక్కోసారి పొరపాటుగా మనం మాట్లాడవచ్చు. ఆ మాట్లాడినటువంటి మాటను వెనుకకు తీసుకోవటంలోనూ తప్పైనదే అని చెప్పి క్షమాపణ కోరటంలోనూ మనకు ఏ విధమైనటువంటి భంగపాటు అనేటువంటిది ఏమీ ఉండదు. అది వాక్యానుసారంగా నువ్వు చేస్తున్నటువంటి పనే. కానీ కొంతమందికి దాని విషయం ఆఫెన్స్ గా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇది మనం సరి చేసుకోవాల్సినటువంటి అంశంగా ఉంటూ ఉంటుంది. ఇక రెండవదిగా ఈ యొక్క కీర్తన గ్రంథకర్త చెప్పినటువంటిది ఏంటంటే,
ఏంటంటే, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటేని అని చెప్తున్నాడు. అనేక మార్లు మాట్లాడేటప్పుడు మనము మరొకరు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటూ ఉంటారు. వీళ్ళలో అన్నిసార్లు విశ్వాసులు మాత్రమే ఉంటారు. అవిశ్వాసులు అనేటువంటి వారు, ఈ లోక సంబంధమైనటువంటి వారు, అన్యులైనటువంటి వారు ఉంటూ ఉంటారు. మన మాటలు కనుక ప్రయోజనకరమైనవి కాకపోయినట్లయితే అన్యజనులు అనేటువంటి వారు ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అయితే మరి ముఖ్యంగా అన్యులైనటువంటి వారు చాలా అఫెండ్ అవుతూ ఉంటారు. ఏంటండి, ఈయన గారు చూస్తేనేమో ప్రతి ఆదివారం చర్చికి వెళ్తానని చెప్తాడు, ప్రార్థన చేస్తానని చెప్తాడు, ఈయన మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉన్నాయో చూడండి అని నీ ఎదుట వాళ్ళు బహాటంగా మాట్లాడకపోయినప్పటికీ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవచ్చు, లేకపోతే నీ వెనుక మాట్లాడవచ్చు. ఇది సరైనటువంటి స్థితి కాదు. కొంతమంది నోటికి అదుపు అనేటువంటిది ఏది ఉండదు. ఇక్కడ కీర్తన గ్రంథకర్త ఏమని చెప్తున్నాడంటే, తన చుట్టూ ఉన్నటువంటి వారెవరో గమనించుకొని భక్తిహీనులు గనక అక్కడ ఉన్నట్లయితే వాళ్ళకి తన వలన అభ్యంతరం కలగకుండా నిమిత్తము, దేవుని నామమును దూషణ పాలు చేయకుండా నిమిత్తము తాను తన యొక్క ప్రవర్తనను, తన యొక్క మాటలను సరిచేసుకుంటూ ఆ మాటలను కంట్రోల్ చేసుకుంటానని చెప్తూ ఉన్నాడు. ఇలాంటి కంట్రోల్ గనక మనకు లేకపోయినట్లయితే చాలా చాలా ప్రమాదానికి మనల్ని మనం తీసుకుని వెళుతూ ఉంటాము, ఇతరులను కూడా తీసుకుపోయే విధంగా చేస్తూ ఉంటాము. కొంతమంది వారికి నోటికి అదుపు లేనటువంటి కారణం చేత విశ్వాసంలో మంచి భక్తులుగా ఉన్నటువంటి వారు సహితము కొంతమంది కొన్నిసార్లు ఇతరులను లాగివేసేటువంటి వాళ్ళుగా ఉండవచ్చు. ఈ లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బలహీనత ఉంటుంది. తమను తాము కంట్రోల్ చేసుకోగలిగినటువంటి వాళ్ళు కొందరు ఉంటూ ఉంటారు. మరి ముఖ్యంగా మాటల విషయంలో కొంతమంది మాటలను ఏమాత్రం కంట్రోల్ చేసుకోలేరు. వారి మనసులో పుట్టినటువంటి ప్రతి మాటను బయటకు మాట్లాడి వేస్తూ, మేము బోళా మనుషులమండి, మేము మనసులో ఏది ఉంచుకోమండి, మాకు ఏది అనిపిస్తే అది మాట్లాడతామండి అని చెప్పి మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ బోళా మనుషులకి ఉన్నటువంటి యొక్క వ్యక్తిత్వము సరైనటువంటిది కాదు. బోళా మనిషి అయితే బోళా మనిషి నీ లోపల ఏది ఉంచుకోకుండా అన్ని కూడాను సరి చేసుకోవటం అనేటువంటిది మంచిదే. అంతేగాని ఇష్టం వచ్చినట్లు ప్రతి వారి ముందు మాట్లాడుతూ నువ్వు విశ్వాసం అని చెప్పుకుంటూ అవిశ్వాసి కన్నా హీనమైనటువంటి సంభాషణ కొనసాగించేటువంటి వాడుగాను, అందరి మధ్యన చిచ్చు పెడుతూ సంఘంలో విభేదాలను సృష్టించేటువంటి వాడుగాను ఉన్నట్లయితే ఆ బోళా మనిషి వలన ప్రయోజనం ఏమిటి? వాక్యానికి విరుద్ధమైనటువంటి పనులు తప్ప జరిగేటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు వాక్యానుసారమైనవై, ఉప్పు వేసినటువంటివిగా, సారవంతమైనవిగా ఉండాలి. ఇతరులకు ప్రయోజనకరంగా మనం ఇతరులను ఆత్మలో ఎత్తిపట్టేటువంటి మాటలు మాత్రమే మాట్లాడాలి. గాని మన మాటలు ఒక రకంగాను, మన బ్రతుకు మరొక రకంగాను ఉన్నట్లయితే దాని వలన ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. కొంతమంది ఏమంటారంటే, నేను మాట అంటే పడనండి అని చెప్పేవాళ్ళు కొందరు ఉంటూ ఉంటారు. మాట అంటే పడనటువంటి వాడివి ఇంకా దేనిలో నీవు పడగలవు? నీవు క్రీస్తు బిడ్డవైనప్పుడు మాటలోనే కాదు, దెబ్బ తిన్నప్పుడు సహితము నువ్వు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే ఆ రియాక్ట్ అయ్యేటువంటి విషయంలో నువ్వు మాటకు మాట చెప్పేటువంటి వాడమైనట్లయితే, క్రీస్తు నిమిత్తమే మాట కూడా నువ్వు అనుభవించలేనటువంటి వాడమైనట్లయితే, క్రీస్తు నిన్ను గురించి ఎక్స్పెక్ట్ చేసేటువంటిది ఏంటంటే ఆయన యొక్క సిలువానుభవములో నువ్వు పాలిభాగస్తుడుగా ఉండాలని. అంటే ఆయన సిలువ వేయబడినప్పుడు ఏ విధంగా మాటలు పడినాడో, ఏ విధంగా దెబ్బలు తిన్నాడో, ఏ విధంగా చేతులను కాళ్లను గాయములు చేయబడి నీ కొరకు నా కొరకు మరణించినాడో, ఆ యొక్క సిలువ అనుభవములో నువ్వు పాలిభాగస్తుడివై ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. ప్రతి క్రైస్తవుడు కూడాను సిలువ వేయబడకపోవచ్చు. అయితే మాటల ద్వారాను, ఇతరమైనటువంటి వాటి ద్వారాను ఆ యొక్క సిలువ అనుభవంలో కొద్దో గొప్ప పాలిభాగస్తుడివై ఉండాలి. సిలువను నీ యొక్క బ్రతుకు ద్వారా కనపరచాలి. అయితే అదేమి లేకుండా నీ ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి వాడు అయినట్లయితే, అది కూడాను చుట్టూ ప్రక్కన ఉన్నటువంటి వారు భక్తిహీనులైనప్పుడు వారి మధ్యన నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడేసేటువంటి వాడు అయినట్లయితే దానివలన ప్రయోజనం అనేటువంటిది లేదు, కానీ నష్టం అనేటువంటిది మాత్రం చాలా ఉన్నది. అది నువ్వు సంబరపడవచ్చు గాని దేవునికి మాత్రం సరైనటువంటి ఘనతను, మహిమను తీసుకుని వచ్చేటువంటి విషయం కాదు. ఇక్కడ కీర్తన గ్రంథకర్త ఏమన్నా అనుకున్నాడంటే, తనకు ఘనత రావాలని అనుకోలేదు. క్రీస్తు నిమిత్తము తాను శ్రమ అయినను, ఇబ్బంది అయినను, మాట అయినను, మరొకటైనను పడాలని చెప్పి పడటానికి సిద్ధపడినాడు. కాబట్టే తాను ఏమీ మాట్లాడకుండా, మరి ముఖ్యంగా భక్తిహీనులు చుట్టూ ఉన్నప్పుడు
తన నోటికి చిక్కము ఉంచుకుందును అనేటువంటి నిర్ణయమును తాను తీసుకున్నాడు. తన నోటి ద్వారా తప్పిదము జరగకుండానట్లుగా తాను నిర్ణయము తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఈ నిర్ణయము తీసుకున్నట్టు అనేటువంటిది ఒకటి. ఆ తర్వాత జీవితాంతము దీన్ని కొనసాగించటము వించటం అనేటువంటిది మరీ గొప్ప విషయం. మనము విశ్వాసులముగా నిర్ణయమును తీసుకోవటం మాత్రమే కాదు, అది మొట్టమొదటి స్టెప్. ఆ తర్వాత దాని జీవితాంతము కొనసాగించవలసినది. ప్రభు నిమిత్తమై నీవు జీవించి మరణించవలసి ఉన్నది. ఇది ఒక విశ్వాసి యొక్క జీవితంలో ప్రభు ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఎక్స్పెక్టేషన్. చివరిగా ఒక విశ్వాసిగా నీవు నీ యొక్క నోటిని ఏ విధంగా కంట్రోల్ చేసుకోనగలవు? నీ నోటి మీద నియంత్రణ లేదు అనేటువంటి దానికి కారణం ఏంటంటే దేవునితో నీకు ఉన్నటువంటి సంబంధం సరిగా లేదు. కాబట్టే నీ యొక్క సంభాషణ అనేటువంటి సరిగా లేదు. అందువల్ల నోటితో పాపం అనేటువంటిది జరుగుతున్నది. కాబట్టి దాన్ని నీవు కంట్రోల్ చేయాలని అంటే పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోనికి దానిని తీసుకుని రావాల్సి ఉన్నది నోటిని. దీనికి మొట్టమొదటిగా నువ్వు చేయవలసినటువంటిది ఏంటంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా తప్ప పరిశుద్ధాత్మ నీతో కలిసి నిన్ను నియంత్రించగలిగినటువంటి ఆ యొక్క పరిస్థితి ఉండదు. నీవు ప్రార్థనతో నిండినటువంటి వాడైనప్పుడు, నీవు దేవునికి సన్నిహితంగా ఉన్నప్పుడు, నిన్ను నీవు పరిశుద్ధాత్మకు అప్పగించుకున్నప్పుడు, అప్పుడు ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోనికి వెళ్ళి పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్ నీకు లభిస్తుంది. ఆ గైడెన్స్ కు నిన్ను నీవు అప్పగించుకుంటూ దానిలో కంటిన్యూ అవ్వవలసినటువంటి బాధ్యత నీది మాత్రమే. ఈ విధంగా ఉండేందుకు మొట్టమొదటిగా నీవు ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధికి వెళ్లి మోకాళ్ళుని నీకున్నటువంటి తప్పిదములను సరిచేసుకుంటూ అప్పుడప్పుడు మన యొక్క మనసులోను హృదయంలోను వచ్చేటువంటి తలంపుల విషయమును, చేసినటువంటి తప్పుల విషయమును మనలను మనం పరీక్షించుకుంటూ గ్రహించుకుంటూ పశ్చాత్తాపడి తిరిగి ప్రభు యొక్క సన్నిధికి మనం చేరవలసినది. ఇది మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి పని. రెండవది, నీ యొక్క హృదయంలో వాక్యము వెలుగుచూ ఉండవలసినది. కొంతమంది తగినంత వాక్యమును చదవరు, ధ్యానించరు. వాక్యమును చదవటం అనేటువంటిది ఒక ఎత్తు అయితే దానిని ధ్యానించటం అనేటువంటిది మరొకటి. వాక్యమును తలపోస్తూ ఉండటం అనేటువంటిది మరి ఒకటి. నువ్వు ఎప్పుడైతే ధ్యానించేటువంటి వాడివిగా ఉంటావో వాక్యమును తలపోస్తూ నెమరు వేసేటువంటి వాడివిగా ఉంటావు. ఈ వాక్యము నీ యొక్క మనసులో ఉండటం వలన త్రూఅవుట్ ది డే ఆ యొక్క వాక్యము నిన్ను షీల్డ్ చేయగలుగుతుంది. అంటే నేను ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. ఏదైనా కష్ట సమయం వచ్చినట్లయితే దానిలో ఎదుర్కొని ప్రభు పక్షంగా నిలిచి పోరాడేటువంటి వాడినిగా నిన్ను చేయగలుగుతుంది. ఆ విధంగా ఉండేందుకు నిన్ను నువ్వు ఎక్విప్ చేసుకోవాలి. వాక్యంతో నిన్ను నువ్వు ఎక్విప్ చేసుకునవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే వాక్యమును నువ్వు శ్రద్ధగా చదివి దానిని పరిశీలించి పరీక్షించి దానిని హృదయంలో నిలుపుకోవాలని దానిని నెమరు వేస్తూ ముందుకు సాగేటువంటి వాడమైనట్లయితే అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతూ ఉంటుంది. కొంతమంది తమ యొక్క జీవితంలో కొంత భాగము ప్రభుకి ఇస్తారు. మిగిలినటువంటి విషయములన్నిట్లోనూ ప్రభు యొక్క కంట్రోల్ ను వారు పక్కన పెట్టేసి తమ ఇష్టానుసారంగా జరుపుకుంటారు. ఇది ఎప్పుడైతే జరిగిందో ప్రభు నేను టోటల్ గా కంట్రోల్ చేసేటువంటి వాడుగా ఉంటాడు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ యొక్క సహాయం అనేటువంటిది నీకు పూర్తిగా లభించదు. ఎందుకంటే నీ ఇష్టానుసారంగా ప్రభు యొక్క వాక్యమునకు విరోధంగా నిన్ను నీవే అప్పగించుకుంటూ మనసాక్షిని తప్పిదము చేసినప్పటికీ దాని ప్రకారమే ముందుకు వెళ్లేందుకు నువ్వు నిర్ణయించుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను ప్రక్కన పెట్టి పక్కకు వెళ్లిపోతాడు. ఈ విషయములు కనుక జరుగుతున్నట్లయితే నిన్ను నీవు పరీక్షించుకొని దేవుని యొక్క చిత్తమునకు సంపూర్ణంగా లోబరుచుకునేటువంటి వాడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకునవలసి ఉన్నది. తర్వాత స్పిరిచువల్ ఆడిట్స్ అనేటువంటివి ఫ్రీక్వెంట్ గా నువ్వు చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు నువ్వు ప్రభు సన్నిధిలోనికి వెళ్లి నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ ప్రార్థన వెలుగులో నీ యొక్క హృదయమును నువ్వు పరిశీలించుకున్నట్లయితే అప్పుడు నీ యొక్క తప్పిదములు నీకు తెలుస్తుంటాయి. తెలిసినటువంటి వాటిని అదే విధంగా వదిలివేయకుండా వాటిని సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడు ముందుకు వెళుతూ ఉండాలి. చాలా మంది ప్రార్థన దారి దానిదే, భక్తి జీవితం దారి దానిదే. తాము చేసినటువంటి తప్పిదములు ఉన్నవి, వాటిని సరి చేసుకోవాలి, అది సరైనటువంటిది కాదు అని తెలిసినప్పటికీ కూడా వాటిని పోస్ట్పోన్ చేస్తూ అదే విధంగా ఉంచుకుంటూ అహంభావం వలన అవివేకం వలన ముందుకు సాగేటువంటి వారు ఉంటూ ఉంటారు. వారు భక్తి జీవితంలో ముందుకు కొనసాగలేరు. వారంతట వారు ఎంతో ప్రయాసపడవచ్చు, ముందుకు వెళుతున్నాం అనుకోవచ్చు, ఎంతో సేవ చేస్తున్నాం అనుకోవచ్చు, ఎంతో మందిని ప్రభు యొద్దకు చేరుస్తున్నామని అనుకునేటువంటి వారు కూడా ఉండవచ్చు. కానీ దాని వలన ఫలితం అనేటువంటిది మాత్రము ఏమీ ఉండదు.
చివరగా ఒకే ఒక విషయంలో మనం జాగ్రత్త పడవలసింది ఏంటంటే, మన యొక్క జీవితంలో ప్రతి క్షణం కూడా పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములో ఉన్నదా లేదా అనేటువంటిది మనం నిర్ణయించుకుంటూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి, పరీక్షించుకుంటూ ఉండాలి. ఆ విధంగా లేకపోయినట్లయితే దానిని సరి చేసుకుంటూ ముందుకు సాగేటువంటి విధంగా మనం ఉండాలి. ఈ విధంగా ఉండనట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయామేడమైన తండ్రి, నీ కృపను బట్టి మాకు సహాయం చేయండి. మేము వట్టి వారము, మా యొక్క హృదయములు ప్రభువా ఎప్పుడును మీకు సన్నిధి నుండి దూరంగా వెళ్లిపోయేటువంటివి గాను, మా యొక్క మాటలను, మా యొక్క తలంపులను ప్రభువా వ్యర్థమైనవి గాను, ఈ లోక సంబంధమైనవి గాను మారిపోయేటువంటి అవకాశం ప్రతి క్షణం ఉంటుండగా తండ్రి, మేము ఎల్లప్పుడూ నీ యొక్క ఆధీనములో నిలిచి ఉండి మిమ్మల్ని మహింపరిచేటువంటి వారం గాను, మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి వారిని గాను మమ్మల్ని చేయండి. మా యొక్క నాలుక చిన్న అవయం అయినప్పటికీ ప్రభువా అది ఎంతో కీడును కలుగజేయగలదు అని నీ వాక్యములో సెలవిచ్చి ఉన్నావు తండ్రి. కాబట్టి మా నాలుకను కంట్రోల్ చేసుకున్నట్లుగా మేము ఎల్లప్పుడూ ఆయత్తపడేటువంటి వారినిగా మమ్మల్ని చేయము తండ్రి. ఎల్లప్పుడూ సిద్ధపడినటువంటి వారం గాను నీ వాక్యము చేతను, ప్రార్థన చేతను మా యొక్క నాలుక నుండి వచ్చేటువంటి యొక్క అగ్నిని కంట్రోల్ చేయగలిగినట్లుగా హృదయాంతరంగంలో మాకు కావలసినటువంటి నిగ్రహతను ఎప్పుడు అనుగ్రహించండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.